అండి నా పేరు మురళీకృష్ణ. ఇప్పుడు మనం చూస్తున్న వెరైటీ రామా డిలక్స్. రైతు మాటలో అన్న మీ పేరేనా? నా పేరు రామాంజలి. రామాంజలి. గ్రామం పెద్ద కడుపురు. మీరు ఈ కొత్త విత్తనాన్ని ఎలా ఎంచుకున్నారు? ఆదని లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్ అయ్యప్ దగ్గరికి ప్రతి సంవత్సరం సూపర్ డిలక్స్ చేస్తుంటాం సార్. సూపర్ డిలక్స్ విత్తనాలు తీసుకురానికి పోతే అయ్యప్ ఉండేమనే సూపర్ డిలక్స్ వద్దు, రామా డిలక్స్ కొత్త వెరైటీ ఇది వేసుకో బాగుంటది అంటే రామా డిలక్స్ వేసినాం సార్. ఓకే. ఇది వరకు వేసిన రకాలతో పోలిస్తే ఈ రామా డిలక్స్ అనే రకానికి ఏం తేడా ఉంది? ఏం గమనించారు మీరు? కాయ సైజ్ వస్తుంది సార్. కాయ సైజు బాగుంది, కలర్ బాగుంది, కాపు దగ్గర చిక్కటి కాపు వస్తుంది సార్. కలర్ థమ్స్అప్ కలర్ వస్తుంది, థమ్స్అప్ కలర్. కాప్ దగ్గర వస్తుంది సార్. మెయిన్ బూడిది తట్టుకుంటుంది, బూడిది ఖచ్చితంగా తట్టుకుంటుంది. ఇప్పుడు ఎన్ని కోతలు తెంపారు మీరు? ఇప్పుడు 2 కోతలు తెంపినాను. 2 కోతలు తెంపారు. ఓకే. మొదటి కోత ఎన్ని క్వింటాలు తెంపారు? మొదటి కోత 5 క్వింటాలు అయింది. రెండో కోత ఎన్ని క్వింటాలు? రెండో కోత 15 క్వింటాలు అయింది. తోటలో ఎన్ని క్వింటాలు? తోటలో ఇంకా 15 క్వింటాలు. ఇప్పుడు కటింగ్ చేసి 15 క్వింటాలు అవుతుంది. ఇప్పటికే 35 క్వింటాలు వచ్చేసినట్టే. 35 క్వింటాలు వచ్చేసింది. ఇక పైన ఇంకేమన్నా 10 క్వింటాలు వచ్చే అవకాశం ఉందంటారా? ఇంకా జాస్తి 20 వస్తుంది. 20 సరాసరిగా 45 నుంచి 50 మధ్యలో రావచ్చు. సో ఈ నూతన రకాన్ని ఎంచుకోవడం వల్ల ఇదివరకటి రకాలతో పోలిస్తే ఒక 5 నుంచి 10 క్వింటాలు పెరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా పెరుగుతుంది. ఓకే. ఇదండి నూతన రకాన్ని ఎంచుకోవడం వల్ల ఏంటంటే మనకు దిగుబడి పరంగా గాను తెగుళ్ల పరంగాను మా అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని రైతు మాటల్లో వింటున్నాము. సో 2026లో డిలక్స్ రకాలను ఎంచుకునే వాళ్ళు ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ రామా డిలక్స్ ఎంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లు మీ మురళీకృష్ణ. ధన్యవాదాలు.